అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగిన క్వశ్చన్కి అధ్యక్ష కొన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి అధ్యక్ష. అంటే సూపర్ న్యూమరీ పోస్టులు ఇవ్వటం వల్ల వచ్చే లాభ నష్టాల గురించి కానీ, మాకున్న టెక్నికల్ ఇష్యూస్ కానీ, ఇవన్నీ కూడా గౌరవ సభ్యులు కూడా కొంచెం అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. ఎప్పుడైనా పోలీస్ వెల్ఫేర్ మీద దృష్టి పెట్టి పోలీస్ వెల్ఫేర్ గురించి మొట్టమొదటిగా ఆలోచించే గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ అధ్యక్ష. ముఖ్యంగా ఇక్కడ విషయం ఏంటంటే అధ్యక్ష, ఇందాక గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష, యాక్చువల్గా డిఎస్పీ పదోన్నతులు ఇవ్వకపోవడానికి ఒక నిర్దిష్ట కారణాలు అధ్యక్ష. యాక్చువల్గా గౌరవ హైకోర్టు అధ్యక్ష WP నెంబర్ 9654/2016 తేదీ 19/19/2017లో సాధారణ ఉత్తర్వుల ప్రకారం అధ్యక్ష జీవో నెంబర్ 54 హోమ్ డిపార్ట్మెంట్ ఇచ్చింది అధ్యక్ష 22/2/2014. ఆ ప్రస్తుత సీనియారిటీ జాబితాని సవరించారు అధ్యక్ష. సవరించిన తర్వాత జీవో MS నెంబర్ 153 5/10/2018లో ఒక సీనియారిటీ లిస్టు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అయితే ఆ సీనియారిటీ లిస్టుకి సంబంధించి అధ్యక్ష డిఎస్పీ సంయుక్త సీనియారిటీ జాబితాలు మరియు అదనపు ఎస్పీ మరియు ఎస్పీ యొక్క తదుపరి సీనియారిటీ జాబితాలు అధ్యక్ష 2014 వరకు జారీ చేయబడింది. తర్వాత ఇచ్చిన సీనియారిటీ లిస్టులో 1995 బ్యాచ్కి చెందిన SIF పోలీస్కి చెందిన డిఎస్పీ, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సివిల్ ఎల్లకోల్ వెంకటేశ్వర్లు నాకు ఆయన సీనియారిటీని తిరిగి నిర్ణయించాలని హైకోర్టులో మళ్ళీ దాఖలు చేశారు అధ్యక్ష. WP నెంబర్ 967/2020. దాని తర్వాత న్యాయస్థానం ఉత్తర్వులు పక్కన పెడుతూ ఆదేశాలు జారీ చేసింది అధ్యక్ష. అంటే యాక్చువల్గా ఈ పోస్టులకు సంబంధించి ఇప్పటికీ కూడా కోర్టులోని నడవటం వల్ల కొన్ని సందర్భాల్లో ఈ సూపర్ న్యూమరీ పోస్టులు ఇచ్చేదానికి ప్రభుత్వానికి కొన్ని ఆటంకాలు వచ్చినాయి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మీరు చెప్పినట్టుగా 2014లో సుమారుగా 169 సూపర్ న్యూమరీ పోస్టులు కూడా ఇచ్చారు అధ్యక్ష. నేను కాదని చెప్పట్లేదు అధ్యక్ష. ఏదైతే సీనియారిటీ లిస్టుని పక్కన పెట్టమని సుప్రీంకోర్టు మన హైకోర్టు చెప్పిన తర్వాత అధ్యక్ష, కొంతమంది డిఎస్పీలుగా ప్రమోట్ అయిన వాళ్ళు మళ్ళీ ఒక 20 మంది బ్యాక్ వచ్చి సిఐలుగా పనిచేసే పరిస్థితులు కూడా వచ్చినాయి అధ్యక్ష. ఆ టైంలో ఈ సూపర్ న్యూమరీ పోస్టులు మనం ఆ రోజు ప్రమోషన్స్ ఇచ్చి వాళ్ళని సస్టైన్ చేయడం జరిగింది అధ్యక్ష. ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ న్యూమరీ పోస్టులు కనుక డిఎస్పీలకి మనం పదోన్నతులుగా కల్పించినప్పుడు కొన్ని సిఐ పోస్టులు సప్రెస్ అవుతాయి అధ్యక్ష. సిఐ పోస్టులు సప్రెస్ అయిన తర్వాత మళ్ళీ ఎస్ఐ పోస్టులకి దగ్గర సిఐలుగా ప్రమోషన్ అయ్యేటప్పుడు మళ్ళీ వాళ్ళకు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు అధ్యక్ష. ఇదంతా ఒక లింక్డ్ ప్రొసీజర్ అధ్యక్ష. ఇక్కడ లాస్ట్ ఎప్పుడైతే మనకి సుప్రీంకోర్టు మన కోర్టులోని ఇది నిలిపేయమని చెప్పారో అక్కడ నుంచి ఈ ప్రాబ్లం అనేది స్టార్ట్ అయింది. నెక్స్ట్ మీకు కూడా ఒక విషయం చెప్పాలి అధ్యక్ష, ఏదైతే ఇది రేంజ్ వైజ్ కూడా ఉంటుంది అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగిన క్వశ్చన్కి అధ్యక్ష కొన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి అధ్యక్ష. అంటే సూపర్ న్యూమరీ పోస్టులు ఇవ్వటం వల్ల వచ్చే లాభ నష్టాల గురించి కానీ, మాకున్న టెక్నికల్ ఇష్యూస్ కానీ, ఇవన్నీ కూడా గౌరవ సభ్యులు కూడా కొంచెం అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. ఎప్పుడైనా పోలీస్ వెల్ఫేర్ మీద దృష్టి పెట్టి పోలీస్ వెల్ఫేర్ గురించి మొట్టమొదటిగా ఆలోచించే గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ అధ్యక్ష. ముఖ్యంగా ఇక్కడ విషయం ఏంటంటే అధ్యక్ష, ఇందాక గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష, యాక్చువల్గా డిఎస్పీ పదోన్నతులు ఇవ్వకపోవడానికి ఒక నిర్దిష్ట కారణాలు అధ్యక్ష. యాక్చువల్గా గౌరవ హైకోర్టు అధ్యక్ష WP నెంబర్ 9654/2016 తేదీ 19/19/2017లో సాధారణ ఉత్తర్వుల ప్రకారం అధ్యక్ష జీవో నెంబర్ 54 హోమ్ డిపార్ట్మెంట్ ఇచ్చింది అధ్యక్ష 22/2/2014. ఆ ప్రస్తుత సీనియారిటీ జాబితాని సవరించారు అధ్యక్ష. సవరించిన తర్వాత జీవో MS నెంబర్ 153 5/10/2018లో ఒక సీనియారిటీ లిస్టు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అయితే ఆ సీనియారిటీ లిస్టుకి సంబంధించి అధ్యక్ష డిఎస్పీ సంయుక్త సీనియారిటీ జాబితాలు మరియు అదనపు ఎస్పీ మరియు ఎస్పీ యొక్క తదుపరి సీనియారిటీ జాబితాలు అధ్యక్ష 2014 వరకు జారీ చేయబడింది. తర్వాత ఇచ్చిన సీనియారిటీ లిస్టులో 1995 బ్యాచ్కి చెందిన SIF పోలీస్కి చెందిన డిఎస్పీ, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సివిల్ ఎల్లకోల్ వెంకటేశ్వర్లు నాకు ఆయన సీనియారిటీని తిరిగి నిర్ణయించాలని హైకోర్టులో మళ్ళీ దాఖలు చేశారు అధ్యక్ష. WP నెంబర్ 967/2020. దాని తర్వాత న్యాయస్థానం ఉత్తర్వులు పక్కన పెడుతూ ఆదేశాలు జారీ చేసింది అధ్యక్ష. అంటే యాక్చువల్గా ఈ పోస్టులకు సంబంధించి ఇప్పటికీ కూడా కోర్టులోని నడవటం వల్ల కొన్ని సందర్భాల్లో ఈ సూపర్ న్యూమరీ పోస్టులు ఇచ్చేదానికి ప్రభుత్వానికి కొన్ని ఆటంకాలు వచ్చినాయి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మీరు చెప్పినట్టుగా 2014లో సుమారుగా 169 సూపర్ న్యూమరీ పోస్టులు కూడా ఇచ్చారు అధ్యక్ష. నేను కాదని చెప్పట్లేదు అధ్యక్ష. ఏదైతే సీనియారిటీ లిస్టుని పక్కన పెట్టమని సుప్రీంకోర్టు మన హైకోర్టు చెప్పిన తర్వాత అధ్యక్ష, కొంతమంది డిఎస్పీలుగా ప్రమోట్ అయిన వాళ్ళు మళ్ళీ ఒక 20 మంది బ్యాక్ వచ్చి సిఐలుగా పనిచేసే పరిస్థితులు కూడా వచ్చినాయి అధ్యక్ష. ఆ టైంలో ఈ సూపర్ న్యూమరీ పోస్టులు మనం ఆ రోజు ప్రమోషన్స్ ఇచ్చి వాళ్ళని సస్టైన్ చేయడం జరిగింది అధ్యక్ష.
ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ న్యూమరీ పోస్టులు కనుక డిఎస్పీలకి మన పదోన్నతులకి కల్పించినప్పుడు కొన్ని సిఐ పోస్టులు సప్రెస్ అవుతాయి అధ్యక్ష. సిఐ పోస్టులు సప్రెస్ అయిన తర్వాత మళ్ళీ ఎస్ఐ పోస్టులకి దగ్గర సిఐలుగా ప్రమోషన్ అయ్యేటప్పుడు మళ్ళీ వాళ్ళకు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు అధ్యక్ష. ఇదంతా ఒక లింక్డ్ ప్రొసీజర్ అధ్యక్ష. ఇక్కడ లాస్ట్ ఎప్పుడైతే మనకి సుప్రీంకోర్టు మన కోర్టులోని ఇది నిలిపివేయమని చెప్పారో అక్కడ నుంచి ఈ ప్రాబ్లం అనేది స్టార్ట్ అయింది. నెక్స్ట్ మీకు కూడా ఒక విషయం చెప్పాలి అధ్యక్ష, ఏదైతే ఇది రేంజ్ వైజ్ కూడా ఉంటుంది అధ్యక్ష. అధ్యక్ష సభ్యుడు అడిగింది స్టేట్ క్వశ్చన్ అధ్యక్ష. మీరు వచ్చి గవర్నర్ తాలూకా ప్రసంగంలో 10,000 కోట్లు 10 లక్షల కోట్లను పెట్టారు. కానీ మీరు ఇచ్చిన గత సంవత్సరం మీరు ఇచ్చిన బడ్జెట్ రిలీజ్ చేసిన దాంట్లో మీరు ఇచ్చిన పేపర్లో బడ్జెట్ లాస్ట్ ఇయర్ మన మంత్రి అది ఇచ్చింది ఈ పుస్తకం బడ్జెట్ ఆయన ఇచ్చిన బడ్జెట్ ప్లేస్ చేసింది సభలో ప్లేస్ చేసింది. దాంట్లో మొత్తం అన్ని కలుపుకొని 7,21,000 7,20,000 ఆయన 10 లక్షలు అనేది గవర్నర్ దాన్ని పెట్టారు. మీరు ఇక్కడ వచ్చి 7,21,000 పెట్టారు. 7,21,000 ఏంటి ఎక్స్క్యూజ్ మీ అదే 7,20,000 కోట్లు కూడా ఏంటంటే ఏవైతే పియూసీలు ఉన్నాయో పబ్లిక్ సెక్టర్ గ్యారంటీ ఇచ్చినవి, అలాగే గవర్నమెంట్ గ్యారంటీ లేకుండా తీసుకున్నవి కలిపి. అంటే అంతకుముందు ఎప్పుడు నుంచి ఇది 2014 సంవత్సరం అప్పుడు ప్రభుత్వం మనం వారసత్వంగా వచ్చిన ఉమ్మడి రాష్ట్రం వచ్చిన అప్పులు వచ్చి 1,40,000 కోట్లు ఉంటే దాంతో పాటు గత ప్రభుత్వంలో వచ్చి చేసిన వీళ్ళు చేసిన 3,90,000 కోట్లతో పాటు కలుపుకుంటే 7,21,000. ఇది ఆయన ఇచ్చిన పుస్తకమే. ఇది మేము ప్రింట్ చేసింది కాదు అధ్యక్ష. ఇది మేము ప్రింట్ చేసింది కాదు. పంపించమంటే సార్కి మీ ద్వారా మంత్రి గారికి మీ ద్వారా పంపిస్తాను అధ్యక్ష. దాంతో పాటు ఇవాళ ఇచ్చిన ఆన్సర్ ఎందుకు ఈ కన్ఫ్యూజ్ వస్తుందో, ఎందుకు ఈ కాంట్రవర్సీ వస్తుందో నాకు అర్థం అవట్లేదు అధ్యక్ష. ఇవాళ ఇచ్చిన ఆన్సర్లో 2018-2019 అవుట్ స్టాండింగ్ డెబిట్ ఆఫ్ పియూసీస్ విత్ గవర్నమెంట్ గ్యారంటీస్ యాజ్ పర్ ఏజీ అకౌంట్స్ ఎంత ఇచ్చారు? 49,442. ఇప్పుడు ఇచ్చిన ఆన్సర్లో అధ్యక్ష 49,442. వేరే అప్పుడు మీరు ఇచ్చిన దీంట్లో మీరు ఇచ్చిన బుక్లోనే మీరు ఇచ్చిన బుక్లో ఎంత ఉంది అధ్యక్ష? 55,000 కోట్ల ఆ రోజుకి 508. ఇది మీ బడ్జెట్ ప్రింటెడ్ మీ బడ్జెట్ మీరు ప్రింటెడ్ ఇచ్చిన బడ్జెట్ నేనేం బయటికి చెప్పట్లే. నేను బడ్జెట్ అన్నాను. నేను ఆయన కోట్ చేయలేదు. దయచేసి సారీ అధ్యక్ష, నేను ఆయన కోట్ చేయలేదు. మీరు గత సంవత్సరం ఇచ్చిన బడ్జెట్ లో ఏదైతే 25, 24, 25 ఇచ్చిన బడ్జెట్ ఏదో ఉందో ఆ బుక్ ని పట్టుకుని నేను చెప్తాను అధ్యక్ష తప్ప నేను ఇంకా పై అక్షరాలు నేను చెప్పట్లేదు అధ్యక్ష. ఫ్యాబ్రికేట్ కాదు ఇవన్నీ. నేను కావస్తే మీ ద్వారా నేను మంత్రిగా పంపిస్తాను, ఒకసారి చెక్ చేయండి అధ్యక్ష. నేను ఎందుకు అడుగుతానంటే ఇలాంటి కన్ఫ్యూజ్ ఫిగర్స్ ఉండకూడదు. సరే మనం పొలిటికల్ కోసం పాస్ ఎన్ఎంఆర్ చేస్తాం, అది వేరు. సభల్లో వచ్చినప్పటికి ఏవైతే ఫ్యాక్టరీ ఇస్తున్నామో ఆ ఫ్యాక్టరీకి మన సెకండ్ ఉండాలా? అంకీలు ఇచ్చినప్పుడు ఒక అంకికి రెండు సంవత్సరాల అంకికి గత అంకికి చూడరు అనుకుంటే మాత్రం అది అధికారులు అలాంటివి సజెషన్ ఇచ్చిన మనం మంత్రులుగా మనం చూసుకోవడానికి బాధ్యత ఉంది. కాబట్టి దయచేసి మరి మంత్రి గారు ఈ ఫిగర్స్ రెండింటికి నాకు వివరణ ఇవ్వాలని కోరుతున్నాను. వర్కులకి ఇవ్వాలి, బిల్స్కి ఇవ్వాలి అవన్నీ చెప్పారు కదా అధ్యక్ష. బిల్స్కి ఇవ్వాలి అవన్నీ చెప్పారు కదా అందరికి. మరి ఇంకేం చెప్పారు మరి కోర్టులో? ఇప్పుడు నేను ఇంకా అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్ చెప్పలేదు అధ్యక్ష. మీరు అయ్యా చెప్తారు, ప్లీజ్ కంక్లూడ్ చేయండి సార్. దీనికి గత ప్రభుత్వాలు 24లో వీళ్ళు 19లో ప్రభుత్వాన్ని అప్పచెప్పినప్పుడు అప్పుడు అన్ని ఉన్నాయి అధ్యక్ష. ఇవో ఎంతైతే వాళ్ళు పేమెంట్స్ కి లేకపోతే అక్కడ ఇవ్వాల్సిన బాకీలు 50,000 కోట్లు, అలాగే వాళ్ళ కంట్రిబ్యూషన్ ఎంత ఉందో అన్ని వాళ్ళు ఇచ్చిన దాంట్లోవే. మేమేమి సొంతంగా ఇదేం తెలియదు. సోర్స్ కూడా మీరు ఇచ్చిన 2024 బడ్జెట్ ఏది పెట్టారో ఆ బడ్జెట్ లో ఉన్న దాంట్లోనే తీసుకున్న దాని లెక్కలు ఇవన్నీ కూడా. ఇవేవి నేనేమి సొంతం కాదు, అన్ని వారసత్వంగా వచ్చినవే అన్నింటి పెట్టండి. ప్రతి దాన్ని యాక్సెప్టెడ్. ఏ అప్పున్నా 2014 నుంచి 19 వరకు 2014 ముందు ఎంత వచ్చింది, 14 నుంచి 19 వరకు ఎంత ఉంది, 19 నుంచి 24 ఎంత ఉంది, 24 ఇవాళ వదిలేస్తే ఇక్కడ నుంచి చేస్తే అప్పు ఎంత అని 3 బైఫిట్ చేసి వైట్ పేపర్ ఇవ్వండి, మాకు వైట్ పేపర్ ఇవ్వండి, యాక్సెప్టెడ్. అంతేగాని లేనిపోయిన బయట చెప్పి మొగ్గ మీద చేసి
ప్రభుత్వం అండి కంటిన్యూ ప్రాసెస్ అది. ఆ ప్రాసెస్ చేయాలి కదా మీరు.